అంటే ఖజానానేమో ఖాళీగా ఉంది, సూపర్ 6 మాత్రం అమలు చేస్తూ ఉంటున్నారు. ఖాళీగానే ఉంటుంది ఖజానా. మరి ఇన్ని పథకాలు ఇస్తే ఖాళీ ఉంటుంది. మరి సూపర్ 6 అంటే అతనికంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు పెట్టారు కదా సార్. ఒక పక్క ఖజానానేమో ఖాళీ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు, కానీ సూపర్ 6 ఇస్తా అంటున్నారు కదా. ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, సంపద సృష్టించి ఇస్తామంటున్నారు కదా. ఏదైనా ఈ సంవత్సరం చివరిలో పథకాలనే పూర్తి చేస్తారు. అంటే ఈ కంపెనీలు తీసుకురావడం కానీ, అమరావతి పూర్తి చేయడం కానీ, పోలవరం పూర్తి చేయడం కానీ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏదైనా 2027 కల్లా పూర్తి అవుతాయి. మొత్తం అమరావతి, పోలవరం అన్నీ పూర్తి అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉచిత ఇసుక కూడా అమలు చేశారు సార్. గతంలో ఇసుక రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది సార్? సామాన్యుడికి ఏదైనా భారం పడుతుందా? ఇప్పటికి ఇలా ఉపశమనం కలిగిందంటారా? సామాన్యుడికి గతం కంటే సగం తగ్గినట్టే ఇప్పుడున్న పరిస్థితి. ఇంకా కూడా డంపింగ్ యార్డ్ దగ్గర అయిపోయిన తర్వాత నది దగ్గరికి వెళ్తే 120 రూపాయలకి టన్ ఇస్తూ ఉంటున్నారు కదా. అది ఇస్తే ఇంకా కూడా తక్కువగా వస్తుంది. ఆయన ఏమైనా చేయగలడని ఒక నమ్మకం ఉంది. మొన్నే వచ్చింది కదా ప్రభుత్వం, ఇంకా ఒక్కొక్కటి రావాలి కదా. అలాగే అప్పుడే మనం కరెక్ట్గా చెప్పలేము. కాదు ఆయన చేస్తాడని నమ్మకం, సీనియరిటీ ఉంది కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం జనాల్లో ఉంది. చేస్తాడు కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. జగన్ గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఒక పథకం కూడా ఇవ్వలేదు. మేము ఉన్నట్టయితే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇచ్చేవాళ్ళం అంటారు. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? నువ్వు చెప్పు, నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఏం చేసావు? వచ్చే రాంగులు ఇస్తావా? నీ పిల్లగాడు చిన్న పిల్లగాడు కేజీ అన్నం పెడతావా? వాడు క్రమేపీ అది డెవలప్ చేసుకోవాలా. నువ్వు అసలు కూర్చోకొని దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకొని ఎవరినంటారు? ప్రజలను పోయి దగ్గర పోయి అడిగావు నువ్వు ఏమన్నా? మనం బడ్జెట్లో చూపించలేదే, మీకు చూపించేది ఒక్కో చోట కలెక్టర్ ఆఫీసులు మొత్తం కూడా అదేది పున్నమ్మ ఘాటు అన్నీ పెట్టేసాడు అప్పులు. అది ఏముంది? తెలియదు ఏముంది మనకి తెలియదు కాదు ఇది. ఇప్పుడు కంప్యూటర్లో మొత్తం కూడా ఉంది. నువ్వేం చేస్తున్నావు మొత్తం కూడా సీసీ కెమెరా పెడుతున్నావు, నువ్వు ఎక్కడ పోతున్నావు ఏందనేది మొత్తం కూడా తెలుస్తుంది. అది అన్నీ కూడా తెలిసినవి కూడా మనం అంటే అన్నీ కూడా ఇప్పుడు ఇదిలాగా చేయటానికి తప్పుడు విధానం పనికిరాదు. ఎప్పుడైనా ఉన్నట్టుగా చెప్పాల్సిందే. కొంచెం లేట్గానైనా చేసే విజన్ ఉన్న వ్యక్తి ఆయన చేస్తాడైనా. ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది, కొంచెం వ్యవస్థలన్నీ గాడిలో పడాలి. అని గాడిలో పడితే ఒకటి వనరులు వచ్చే మార్గాల్లో చూసుకోవాలి. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పథకాల మీద పెట్టాలి. అలా చేసే వ్యక్తి, అప్పులు తెచ్చి పథకాలు చేసే వ్యక్తి కాదు. లక్షల కోట్లు తెచ్చిపెట్టి కొంచెం నిదానమే ప్రధానం. టైం తీసుకుంటుంది గవర్నమెంట్. 1.5 year అయినా టైం తీసుకోవాలి. వ్యవస్థలన్నీ గాడిలో పడితేనే కానీ ఎంత ఆదాయం ఏంటి దాని ఆదాయం వచ్చేదాని మీద పెట్టాలి. అంటే జగన్ గారు రాష్ట్రంని అప్పుల పాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఉన్నాయంటున్నారు, ఖజానా లేదంటున్నారు, కానీ సూపర్ 6 ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. మరి ఆయన ఆలోచన విధానం ఒకటి, కేంద్ర గవర్నమెంట్తో టైప్ అయి ఉన్నాడు. వచ్చే మార్గాల ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆయన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేస్తాడు కూడా. ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన మైండ్ సెట్ వేరు. వెనకాల మంత్రివర్గం కూడా కరెక్ట్గా ఆయనకి పనిచేసే మంత్రివర్గం ఉంది. స్కాములు చేసే మంత్రివర్గం అయితే లేదు. స్కాములు చేయడానికి కూడా అవకాశం లేదు ఈసారి. ఎవరు చేయని వాడు చేస్తే అంత తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్నాడు. అప్పుడు చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అప్పులు చూసుకున్నట్టయితేనేమో ఖజానా ఖాళీ అయిపోయింది, సూపర్ 6 ఇవ్వాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అంటారు. అదేం లేదు, రావటానికైతే వస్తాయి. ఏ టైం పట్టిందో తెలియదు. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు కనీసం 3 నెలలు కూడా కాలేదు కదా. పైనుండి రావాలి, పొజిషన్లోకి రావాలి. పొజిషన్లోకి రాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? పాత అప్పులు తీర్చాలా? అప్పులనే చేశారు కదా, పాత గవర్నమెంట్ అప్పులు చేసింది. అప్పులు పూడ్చాలా? కాస్త కోస్తో భారం ఉంటుంది జనం మీద. భారం లేకుండా అయితే ఉండదు.